ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో అక్షయ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో సాధించాలనే కలలు, ఆశయాలు ఎన్నో ఉండేవి. కాని ఏం చేయాలో పూర్తిగా తెలుసుకోలేకపోయేవాడు. అక్షయ్ పాఠశాలలో మంచి విద్యార్థి, కాని అతనికి భవిష్యత్తు గురించి స్పష్టమైన లక్ష్యాలు ఉండేవి కావు. అతని అత్యంత సన్నిహిత స్నేహితులు రవీందర్, అనికేత్ మరియు సురేఖ. వీళ్ళు అక్షయ్కు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండేవారు. వారు ప్రతిరోజూ కలిసి సమయం గడుపుతూ క్రీడలు ఆడేవారు, పాఠాలు చదివేవారు, పలు విషయాలలో ఒకరికి ఒకరు సహాయం చేసేవారు. స్నేహితులు ఆ నిత్యకృత్యాలను ఆనందంతో చేయడంలో ఎంతో ఆప్యాయత చూపేవారు. ఒకరోజు అక్షయ్ తన చదువుల గురించి ఆలోచిస్తూ, నాకు భవిష్యత్తులో ఏం చేయాలో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు అని ఆందోళన చెందాడు. అతనికి బాగా చదవాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్నా ఆలోచనలు ఉన్నాయి. కాని దారి పొడవునా నిర్ధారించుకోవలసిన మార్గం ఇంకా తేలలేకపోయాడు. ఇది చూసిన అతని స్నేహితుడు రవీందర్, అక్షయ్, నువ్వు నీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావో మొదట కుదుర్చుకో. నీ కలలు నెరవేరాలంటే కష్టపడాలి. నిర్దేశించిన లక్ష్యంతో ముందుకు సాగాలి అని సలహా ఇచ్చాడు. అక్షయ్, రవీందర్ చెప్పిన మాటలు గమనించి, తన స్నేహితులకు తన భవిష్యత్తుపై ఉన్న సందేహాలు వివరించాడు. అక్షయ్ పట్ల వాళ్లు చాలా ప్రేమతో అర్థం చేసుకున్నారు. అందరూ కలిసి ఒక రోజు కూర్చొని అక్షయ్ భవిష్యత్తు గురించి చర్చించడం ప్రారంభించారు. అనికేత్ ఆలోచిస్తూ, అక్షయ్, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా? అయితే నీకు కొంత ప్రణాళిక అవసరం. రోజుకి కొద్దిగా సమయం కేటాయించి చదువుకో, అలాగే ప్రాజెక్ట్స్పై పనిచేయడానికి కూడా సమయాన్ని కేటాయించు అని చెప్పాడు. అక్షయ్ తన స్నేహితుల మాటలను గమనించి, సరే, నేను ప్రయత్నిస్తాను అని అంగీకరించాడు. అప్పటినుండి అతను ప్రతిరోజూ కొద్దిగా సమయాన్ని కేటాయించి చదవడం మొదలుపెట్టాడు. అతని స్నేహితుల సహాయంతో అక్షయ్ కష్టపడి చదువుకునేవాడు. అయితే కొన్నిసార్లు అక్షయ్కి ఒత్తిడి ఎక్కువగా అనిపించేది. అతనికి సదా కష్టపడి పనిచేయడం ద్వారా కొంత మానసిక అలసట వచ్చింది. ఒకరోజు అతను విరామం తీసుకోవాలని నిర్ణయించాడు. నేను కష్టపడుతున్నప్పటికీ కొన్నిసార్లు విరామం అవసరం అనిపిస్తోంది అని అక్షయ్ తన స్నేహితులకు చెప్పాడు. సురేఖ అతనికి ఉత్సాహపరుస్తూ, నువ్వు చాలా కష్టపడుతున్నావు, కానీ దానికే తగిన ఫలితం వస్తుంది. మనం ఇక్కడ ఉన్నాం, నువ్వు విసుగు చెందవద్దు అని చెప్పింది. అక్షయ్కి సురేఖ మాటలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. అప్పటినుండి అక్షయ్ తన స్నేహితుల సహాయంతో మరింత కష్టపడుతూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం కృషి చేయడం ప్రారంభించాడు. అతనికి ప్రణాళికలు కూడా సరిగ్గా అమలవుతుండడంతో అతని నైపుణ్యం మెరుగుపడింది. పరీక్షలకు సమయం వచ్చినప్పుడు అక్షయ్ చాలా కష్టపడి చదివాడు. అతని స్నేహితులు అతన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ అతనికి అండగా ఉండేవారు. పరీక్ష రోజు దగ్గర పడగా స్నేహితుల అందరూ అతనికి విజయ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు అక్షయ్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. ఈ విజయం అతని జీవితంలో అతనికి ఎంతో సంతృప్తిని ఇచ్చింది. తన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి సహాయం వల్లనే నేను ఈ విజయాన్ని సాధించగలిగాను అని అక్షయ్ అన్నాడు. అక్షయ్ తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేసి వారిని సంతోషంగా ఆహ్వానించాడు. ఆనందంతో జరుపుకుంటూ వాళ్లు విజయాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా అక్షయ్ తన స్నేహితులతో ఇలా చెప్పాడు, నిజమైన స్నేహితులు ఒకరిని మరొకరు మద్దతు ఇచ్చి ఎప్పుడూ అండగా నిలబడాలి. స్నేహితత్వం అనేది ఒక అద్భుతమైన బంధం. ఈ కథ ద్వారా అక్షయ్ తనకు స్నేహితులు ఎంత ముఖ్యమో, వాళ్లు కష్ట సమయంలో ఎలా తోడుగా ఉంటారో తెలుసుకున్నాడు. స్నేహితులు మనకు మాత్రమే కాదు, మన జీవిత లక్ష్యాలను చేరుకోవడంలో కూడా ఎంత సహాయపడతారో ఈ కథ అక్షయ్కి నేర్పించింది.